Hey everyone, my name is Krishnaveni. Welcome to Pharmapedia. So today I'm back with another question. The question is, which of the following crude drugs having oxytocic property? సో మనకిచ్చిన ఆప్షన్లో ఏ డ్రగ్కి ఆక్సిటోసిక్ ప్రాపర్టీ ఉంది? ఇవన్నీ క్రూడ్ డ్రగ్స్. సో ఈ క్రూడ్ డ్రగ్స్ లో ఆక్సిటోసిక్ ప్రాపర్టీ ఏ డ్రగ్ కి ఉంది? ఆప్షన్స్ ఆర్ లికోరైస్, శాతావరి, ఎర్గాట్, డిజిటల్స్. సో ఇందులో మనకు ఆక్సిటోసిక్ ప్రాపర్టీ ఉన్న డ్రగ్ ఏంటిది? ఆప్షన్ సి, ఎర్గాట్. సో ఈ ఎర్గాట్ గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో ఈ ఎర్గాట్ గురించి మనం యాక్చువల్లీ ఎర్గాట్ అనే ఈ టాపిక్ యొక్క ఏ సబ్జెక్ట్ నుంచి? ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్ నుంచి. ఇది ఆల్కలాయిడ్స్ లో మనకు ఇండోల్ ఆల్కలాయిడ్ టాపిక్ లో ఉన్న ఒక ఒక చిన్న టాపిక్ అన్నమాట ఎర్గాట్ అనేది. సో ఈ ఎర్గాట్ ఒక ఆల్కలాయిడ్. ఇది ఒక ఒక ప్లాంట్ నుంచి వచ్చే చిన్న ఫంగస్ అన్నమాట ఎర్గాట్ అనేది. సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం ఒకసారి. ఎర్గాట్ ఇట్ ఈస్ అ ఇండోల్ ఆల్కలాయిడ్ అండ్ ఇది ఎక్కడ ఉంటుంది? ఎర్గాట్ ఆల్కలాయిడ్ మనకి ఎక్కడ అవైలబుల్ గా ఉంటుందంటే స్క్లెరోటియం ఆఫ్ ఫంగస్ క్లావిసెప్స్ పర్పురియా. సో ఒక ఫంగస్ ఉంటుంది, దాని పేరు ఏంటిది? క్లావిసెప్స్ పర్పురియా. దాంట్లో స్క్లెరోటియం అంటే ఏంటిదంటే ఒక హార్డ్ మాస్ టైప్ లాంటిది అనమాట. సో దాంట్లో ఉంటుంది ఈ స్క్లెరోటియం పర్పురియా. దీని ఫ్యామిలీ ఏంటిది? హైపోక్రియేసి. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద ఓవరీ ఆఫ్ రే ప్లాంట్. సో రే ప్లాంట్ అంటే ఏంటిదంటే ఎలా ఉంటుంది ఆ ప్లాంట్ అంటే మనకు ఇప్పుడు రైస్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అండ్ గోధుమలు పండిస్తారు కదా, అవి ఎలా ఉంటాయి? ఆ కైండ్ ఆఫ్ ప్లాంట్ అన్నమాట రే అంటే. సో ఆ రే ప్లాంట్ ఓవరీలో డెవలప్ అవుతుంది ఈ ఫంగస్ క్లావిసెప్స్ పర్పురియా. సో ఈ ఫంగస్ ఎక్కడ ఉంటుందంటే స్క్లెరోటియం ఎక్కడ డెవలప్ అవుతుంది? రే ప్లాంట్ లో. ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది స్క్లెరోటియం ఆఫ్ ఫంగస్ క్లావిసెప్స్ పర్పురియా. దాని ఫ్యామిలీ ఏంటిది? హైపోక్రియేసి. నెక్స్ట్ దాంట్లో ఉన్న డ్రగ్స్ ఏంటి? ఇప్పుడు ఈ ఎర్గాట్ ఆల్కలాయిడ్ లో మనకు అవైలబుల్ గా ఉన్న డ్రగ్స్ ఏంటిదంటే ఫస్ట్ డ్రగ్ ఏంటిది? వాటర్ సాల్యుబుల్ ఆర్ ప్రొపెనోలమైన్ డెరివేటివ్స్. అదేంటిది? ఎర్గోమెట్రిన్. నెక్స్ట్ ఈస్ వాటర్ ఇన్సాల్యుబుల్ అంటే వాటర్ లో సాల్యుబుల్ కాదు ఆర్ పెప్టైడ్ డెరివేటివ్. అది వాటిలో ఏమేమి ఉన్నాయి? ఎర్గోటమైన్, ఎర్గోసిన్, ఎర్గోటాక్సిన్. ఈ డ్రగ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఎర్గోట్ లో ఇన్ని డ్రగ్స్ ఉంటాయి. సో ఈ ఎర్గోట్ ది యూజెస్ ఏంటి? ఎర్గోట్ ఆల్కలాయిడ్ యూజెస్ ఏంటిది? మెయిన్లీ ఫస్ట్ ఏంటిది? ఎర్గోమెట్రిన్. ఎర్గోమెట్రిన్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆక్సిటోసిక్ అండ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఆక్సిటోసిక్ అంటే ఏంటిదంటే ఇప్పుడు డెలివరీ అవుతున్న టైంలో అంటే బేబీ బర్త్ అవుతున్న టైంలో డెలివరీ పెయిన్స్ వస్తాయి కదా. సో కాంట్రాక్షన్స్ రావడానికి ఎర్గోట్ అనే ఈ ఆక్సిటాసిక్ అనే ఒక హార్మోనల్ ఇంజెక్షన్ అన్నమాట. సో దాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా, సో అప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది? పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే ఏంటిది? ఈ మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు బేబీ బర్త్ అయిపోయిన తర్వాత విమెన్ లో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఉంటే ఇన్ కేస్ హెవీ బ్లీడింగ్ జరిగితే ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఎర్గోమెట్రిన్ అంటే ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు. అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే బేబీ బర్త్ అయిపోయిన తర్వాత ఎక్కువ హెవీ బ్లీడింగ్ ఉండడమే పోస్ట్ పార్టమ్ హెమరేజ్. సో ఈ కండిషన్ లో కూడా ఈ ఎర్గోమెట్రిన్ డ్రగ్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటిది? ఎర్గోటమైన్. ఇది ఎప్పుడు ఏ కండిషన్ లో యూజ్ చేస్తారంటే మైగ్రేన్ కండిషన్ లో యూజ్ చేస్తారన్నమాట. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎర్గోట్. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.